హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. అనంతపురం ఇప్పుడు ఏరోస్పేస్ మరియు సంబంధిత పరిశ్రమల కొత్త హబ్గా ఎదుగుతుంది. రైమండ్ గ్రూప్ ఈ జిల్లాలో ఇప్పటివరకు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటించింది. గుడిపల్లి మరియు టెకులోడు గ్రామాల్లో 2 మేజర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతున్నాయి. మొత్తం 943 కోట్లతో 5,400 కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాయి. ఆటో కాంపోనెంట్ యూనిట్ 430 కోట్లు, 30 ఎకరాలపై 4,096 ఉద్యోగాలు. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 510 కోట్లు, 47.28 ఎకరాలపై 1,400 స్కిల్డ్ ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనంతపూర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్లో ఇప్పటి వరకు కమిట్మెంట్ వైజ్ లార్జెస్ట్ ఇది. సీఎం చంద్రబాబు నాయుడు హైటెక్ ఇండస్ట్రీలపై రివైన్డ్ ఫోకస్ మరియు నౌ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 ఫలితమే. మినిస్టర్ నారా లోకేష్ ముంబై, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో గ్లోబల్ క్యాంపెయిన్ పిక్ చేసి ఆంధ్రప్రదేశ్ టాలెంట్ పూల్, లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ పాలసీ క్లారిటీ చూపిస్తూ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ను పెంచారు. రేమండ్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్తో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా అనంతపూర్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అనంతపురం కేవలం రీజనల్ సెంటర్ కాదు, ఇండియా ఎమర్జింగ్ ఏరోస్పేస్ హబ్గా మారింది. మరి అనంతపూర్ ఏరోస్పేస్ హబ్లో వచ్చే అప్డేట్స్, కొత్త డెవలప్మెంట్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.